మా ఊరు ఎమ్మెల్యే గారు కొల్లు రవీంద్ర గారి యొక్క లీలలు భాగవతాలు అనంతంగా 16 మాసాలుగా శ్రీకృష్ణుల వారు 16,000 మంది గోపికలకి ఆయన లీలను చూపిస్తూ వాళ్ళందరితో ఆడుకుంటున్నట్టుగా మా ఊరు ఎమ్మెల్యే గారు మచిలీపట్నం ప్రజలందరితో కూడా శుభ్రంగా ఆడుకుంటున్నారు. ఆయన ఆటపాటలకి అంతు లేకుండా ఉంది. రోజుకొక కొత్త ఆట ఆడుతున్నారు ఆయన. ఆ ఆటల్లో భాగంగా శ్రీకృష్ణుల వారేమో లోక కళ్యాణం కోసం ఆటలాడారు. కానీ మా ఊరు ఎమ్మెల్యే గారు మాత్రం పచ్చి స్వార్థం కోసం ఈ 16 మాసాలుగా ఆయన ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి ఆట పచ్చి స్వార్థంతో ఆయన ఆట ఆడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఆటలో భాగంగా ఆయన లీలల్లో భాగంగా 13వ తారీఖున మున్సిపల్ కమిషనర్ గారి చేత ఒక నోటీస్ ఇప్పించడం జరిగింది మచిలీపట్నం ప్రజలకి. ఈ నోటీసులో ఏంటయా అంటే, మిఠాయికోటి తాతారావు గారి కొట్టు ఎదురుగుండా బెల్లంకొట్ల సందు, ఆ బెల్లంకొట్ల సందులో అటు మొదల నుంచి ఇటు చాకిరేవుపాలెం వంతెన వరకు, అలాగే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సామాస్ బట్టల కొట్టు పక్క సందు, ఆ సందు నుంచి ఈ బెల్లంకొట్ల సందుకి వచ్చి చేరేటువంటి కొల్లు రవీంద్ర గారి యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ పెద్దది జరుగుతుంది అక్కడ వరకు. ఈ మొత్తాన్ని బెల్లంకొట్ల సందు తాతారావు గారి కొట్టు ఎదురుగుండా నుంచి చల్రస్తా సెంటర్ వరకు 40 అడుగులుగాను, అలాగే సామాస్ పక్క నుంచి కొల్లు రవీంద్ర గారి యొక్క అధునాతనమైన కాంప్లెక్స్ వరకు 30 అడుగులుగాను, అంటే దీనికి ముందే వారు జూలైలోనే మున్సిపల్ కమిషనర్ గారి చేత రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి సొంతంగా తయారు చేయించేసుకుని, ఆయన మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరు కూర్చొని తయారు చేసుకుని 13వ తారీఖున ఓ నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఏమని? ఇదేమో 40 అడుగులకి, ఇదేమో 30 అడుగులకి. ఆల్రెడీ బెల్లంకొట్ల సందుని 2004-09లోనే, అంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే రోడ్డు వెడల్పు చేయటం జరిగింది. లారీలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే హోల్సేల్ వ్యాపారం అక్కడ జరుగుతూ ఉంటుంది, గోడౌన్లు ఉన్నాయి కాబట్టి లారీ అన్లోడ్ చేయడం కోసం దాన్ని వైడెన్ చేయడం జరిగింది 2004-09లోనే. 2014-19లో కూడా కొల్లు రవీంద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇక్కడ ఈ రాష్ట్రానికి మంత్రిగా కూడా ఉన్నారు. కానీ వారికి ఈ బెల్లంకొట్ల సందు కానీ సామాస్ నుంచి కొల్లు రవీంద్ర గారు ఇప్పుడు కట్టేటువంటి అధునాతనమైనటువంటి మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ వరకు గాన రోడ్డు వెడల్పు చేయాలని అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే అప్పటికి ఆస్తి సంపూర్ణంగా చేజిక్కించుకోలేదు ఆయన. కాంప్లెక్స్ కడదామని కూడా అప్పటికి నిర్ణయం, అంటే ఆస్తి చేజిక్కలేదు కాబట్టి కడదామని ఆలోచన రాలేదు కాబట్టి లేదు. ఇవాళ అడావుడిగా రెండో కంటి తెలియకుండా ఇవాళ ఈనాడు పేపర్లో అచ్చు, ఇది ఎవరికి తెలియదు, ఇది మేము వాళ్ళ ఆఫీస్ నుంచి మా మేయర్ గారు పట్టుకొచ్చారు ఈ నోటిఫికేషన్. దాంట్లో వారు ఏం చెప్తారంటే, కృష్ణా పత్రిక రోడ్డు లొకేటెడ్ అట్ జగన్నాథపురం 13th Division of Machilipatnam Municipal Corporation proposed to widen from 28 feet to 40 feet road as per approved master plan. రెండో అంశం, సమయమానారి వారి స్ట్రీట్ లొకేటెడ్ అట్ జగన్నాథపురం 13th Division of Machilipatnam Municipal Corporation proposed to widen from 22 feet to 30 feet road. ఇది వారు చేసి ఇచ్చి ఇవాళ
నాడు కొల్లు రవీంద్ర గారు గతంలో కూడా 33,000 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా తెల్లవారి అంటే అర్ధరాత్రి వచ్చేసి తెల్లవారుజామున ఆటోల్లో వచ్చి గ్రామాల్లో చిమ్మే వరకు కూడా ఎవరికి తెలియదు. 33,000 ఎకరాలు బలవంత భూసేకరణ కింద లాక్కుంటా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈరోజు పొద్దున ఈనాడు పేపర్ వచ్చే వరకు కూడా ఈరోజు ఈనాడు పేపరు బజార్లో ఇళ్ల ముందు వేసే వరకు కూడా ఎవరికి అసలు ఊహ కూడా లేదు, అంచనా కూడా లేదు. వేస్తూ ఇంకోటి ఉండాలి పేపర్ ఇంకోటి ఉండాలి చూడు. పేపర్ నోటిఫికేషన్ ఇంకోటి ఫుల్ పేజ్ కూడా ఉంది. ఇది కాదు, ఈ లోపల ఉందా? కాదు, ఈనాడు పేపర్ చూడండి, తొందరగా తీసుకురా. ఇలా పేపర్ నోటిఫికేషన్ ఇంకో ఫుల్ పేజ్ కూడా ఉంది, అది కూడా ఇప్పుడే చూపిస్తాను. ఈ మొత్తం పేజీ రోడ్డు వైడనింగ్కి నోటిఫికేషన్ ఏంటంటే అడావుడిగా బాండ్లు ఇస్తారంట వారు, ఇచ్చేసి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చేశాడు. ఏంటి అసలు ఇంత అడావుడిగా ఈ పేపర్ అక్కడి నుంచి బజార్ నుంచి నాకు అందరూ ఫోన్లు. మార్కెట్లో ఈ ఆస్తులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే పూర్వం నుంచి అందరితో సావాసం ఉంది, కాస్త అవగాహన ఉంటుంది, వీడికి ఏమైనా చెప్తే గబాల్ని ఏమన్నా పట్టించుకుంటాడని చెప్పని నాకు మార్కెట్లో దాదాపుగా ఈ ఆస్తులు పోయేవాళ్ళలో 60-70% మంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అప్పుడు నేను ఈనాడు పేపర్ తెప్పించి అసలు ఏం జరుగుతుందా బాబా అని చెప్పని తెప్పించి చూస్తే ఈ నోటిఫికేషన్లు, ఈ 2 పేపర్లో ఈ నోటిఫికేషన్లు వచ్చింది. దాని ఇంకా లోతుకి వెళ్ళాను. గతంలో కూడా నేను మీకు చెప్పాను, కొల్లు రవీంద్ర గారు 3 ఆస్తులు బందర్లో భారీగా, ఒకటి 10 కోట్లతో ఒక మిల్లు కడుతున్నారు కొత్తగా, అలాగే మరొక 20 కోట్లు 25 కోట్లతో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు, అలాగే మరొక 4-5 కోట్లతో ఒక గెస్ట్ హౌస్ కడుతున్నారు బందర్కోటలో. తప్పే ఉంది, ఏదో రకంగా సంపాదించుకున్నాం కట్టుకుంటున్నాం, నాకేం ఈర్షి కాదు, ఏడుపు కాదు. ఒక్కదానికి కూడా ప్లాన్ లేదు. ఒక్క మున్సిపల్ ప్లాన్, ఒక్క 3టికి కూడా మున్సిపల్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని ఇప్పటికే నేను ప్రజలకి మాట్లాడాను. ఆయన్ని కూడా ప్రశ్నించాను, మున్సిపల్ అధికారులను కూడా అడిగాను. అరే బాబు, బడ్డీ తెరిచి రాత్రి దాకా కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుంటే కానీ ఇంట్లో భార్య పిల్లలకి భోజనం గడవదు, పిల్లలకి స్కూల్కి పంపిస్తా కూడా గతి లేని స్థితిలో రోడ్ల మీద బడ్డీ కొట్లు వేసుకు బతుకుతున్నారు. వాళ్ళని కొట్టేప్పుడు మరి మున్సిపాలిటీ ప్లాన్లు, మున్సిపల్ స్థలం ఆక్రమించారని చెప్పి నిర్దాక్షిణ్యంగా నిర్దయగా కొట్టేశారు కదా, వాళ్ళు రోడ్డును పడతారే, అరే నిన్నటిదాకా దీని మీద నమ్ముకుని బతుకుతున్నారే అనే ఆలోచన లేకుండా అన్నం తింటలేదా అధికారులు, ఏంటయ్యా ఇది అని చెప్పని మాట్లాడాను. మరి ఈ ప్లాన్ లేకుండా 3 కడుతున్నాడు, ముడా వాళ్ళు ఏమైపోయారు, ముడా అధికారులు అందరూ ఏమైపోయారు, సముద్రులు బంగాళాఖాతంలో ఏమైనా కలిసిపోయారా, మున్సిపల్ అధికారులు ఏమైపోయారు. మా మున్సిపల్ కమిషనర్ గారు ఉంటాడు, గుమ్మటాల చెరువులో హైకోర్టు కంటెంప్ట్ ఉన్నా సరే నింపాదిగా మా కార్పొరేటర్లు, మేయర్ గారు కూడా ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. అయ్యా అమ్ముతున్నారయ్యా, కోర్టు కంటెంప్ట్ ఉంది నీ మీద, అవి కొత్తగా ఇళ్ళేస్తున్నారు, టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు 5 లక్షలకి 10 లక్షలకి అమ్ముతున్నారయ్యా, 50 గజాలు 60 గజాలు 70 గజాలు అమ్ముతున్నారయ్యా అని ఫోన్ చేస్తే కూడా లోపల ఉన్న అటెండర్లతో అంటాడంట, ఈ ఊరు సాగుగా ఉందిరా బాబు, ఈ మేయరు నా పేరున్నాడేమో రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయమంటారు, ఈ కొల్లు రవీంద్ర ఫోన్ చేసాము నీకెందుకు వేసా, నోరు మూసి కూర్చొని నేను చూసుకుంటాను అంటున్నాడు. నేనెక్కడ సాగు రేపు ఎవరన్నా కోర్టుకు వెళ్తే నా పరిస్థితి ఏంటి అని అతను తిట్టుకుంటున్నాడు. తిట్టుకుంటానే ఆనందంగా సమ్మగా పనిచేస్తున్నాడు అనుకోండి మున్సిపల్ కమిషనర్ గారు, కొల్లు రవీంద్రకి మడుగులుతూనే. ఆయన ఒక్కడికి ఇంతవరకు అదే ఇవాళ మచిలీపట్నం మున్సిపాలిటీలో 16 మాసాలుగా జరుగుతున్న తంతు ఏంటంటే, ఎవరు ఆడు పేదోడవని, మధ్యతరగతోడవని, డబ్బున్నోళ్ళవని, ఇల్లు పునాదులు తీయంగానే
మున్సిపాలిటీ వాడు వచ్చేస్తున్నాడు, సచివాలయం వాడు వచ్చి ఆ పని ఆపేయండి బుచ్చలేసుకెళ్ళమంటారా? ఇదేంటే పని ఆపేయండి ఏంటి? మాకు తెలియదయ్యా, మంత్రి గారు చెప్పాడు కొల్లేంద్ర గారు, మీరు ఇన్ఛార్జిని కలిసి ఇన్ఛార్జితో నాకు ఫోన్ చేయిస్తేనే తప్పితే ఇల్లు మీరు మొదలు పెడతాకి లేదు, కడతాకి లేదు. ప్లాన్ తెచ్చుకున్నామయ్యా, ప్లాన్ తెచ్చుకున్నా సరే మాకు అనవసరమయ్యా, కుదరదు. నువ్వు తెలుగుదేశం ఇన్ఛార్జి వార్డు ఇన్ఛార్జి దగ్గరికి వెళ్తే అవుద్ది. ఏం చేయాలో? నమస్కారం పెడితే సరిపోద్దా? కుదరదు. నమస్కారం పెడతామేమో. ఫ్లోర్కి 50,000 రూపాయలు. ఇల్లు కట్టాలంటే ఇల్లు సైజుని బట్టి ఫ్లోర్కి 50,000, ఇంకా పెద్దదైతే కనుక కమర్షియల్ అయితే ఇంకా ఎక్కువ 5 లక్షలు. ఈ వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇక్కడే, ఒక ఫ్లోర్ అనాథరైజ్ ఒక ఫ్లోర్ కడితే 5 లక్షలు తీసుకున్నాడు. ఇక్కడ ఒక ఆయన ఇటుపక్క ఆయన వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఒక బిల్డింగ్ పైన అనాథరైజ్ ఫ్లోర్ వేస్తే 3 లక్షలు తీసుకున్నాడు. ఇల్లు కడితే చాలు ఫ్లోర్కి 50,000, లేకపోతే కమర్షియల్ అయితే కనుక అపార్ట్మెంట్లు అయితే లక్షల్లోనే తీసుకుంటున్నారు. అంటే బందర్ ప్రజల పరిస్థితి ఇట్లా ఉంటే మరి నువ్వు వార్డు ఇన్ఛార్జికి ఎంత ఇచ్చావని అడుగుతున్నావు కొల్లేందర్. మీ టీడీపీ వార్డు ఇన్ఛార్జికి నువ్వు ఇవ్వక్కర్లేదా? ప్రజలే కట్టాలా నీ రూల్ ప్రకారం? సామాన్యులే కట్టాలా? నువ్వు కట్టవా? బందర్కోటలో ఇన్ఛార్జికి ఎంత కట్టావు? జగన్నాథపురంలో ఇన్ఛార్జికి ఎంత కట్టావు? సుల్తాన్ నగర్లో నీ ఇన్ఛార్జికి ఎంత కట్టావు? ప్లాన్ లేకుండా 3 కడుతున్నావు కదా. ఎంత దారుణం అంటే ఊరు బాగు చేస్తానని చెప్తున్నావు కదా సొల్లు కబుర్లు. వడ్డీ కోట్లు పీకావు, పేదవాళ్ళని బజారుని పడేసావు, వాళ్ళ బతుకుల్ని. ఏం చేసావని అడుగుతున్నా. ఆ వడ్డీ కోట్లు పీకిన చోట ఏం చేసావు? మీ వార్డు ఇన్ఛార్జీలు చిల్లర తీసుకుని మళ్ళీ అది వడ్డీలు మళ్ళీ వేయించారు. బందరంతా అదే కదా తంతు జరిగింది. మా రామానాయుడుపేట సెంటర్లో జ్యూస్ షాప్ ఉంది, 3 లక్షల రూపాయలు తీసుకుని పక్కాగా మొన్న కన్నా సైజు పెరిగి పక్కా కాంక్రీట్తో కట్టేశారు. తీయటం ఏంటి అంటే మీ వాళ్ళకి ఆదాయం కోసం వడ్డీ కోట్లు కొడతావు. నువ్వు మాత్రం మీ ఇన్ఛార్జీలకు డబ్బులు ఇవ్వవు, ఎవరికి డబ్బులు ఇవ్వవు, ప్లాన్ లేకుండా కట్టేస్తావు. ఇప్పుడు ఈ రోడ్డు వైడనింగ్ కథ ఏంటి అంటే ఎక్కడిది? రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్డు, బెల్లంకట్టు సందు లోపలికి వచ్చాం. లోపలికి వస్తే మంత్రి గారి స్థలం ఏదయ్యా? ఈ కార్నరా ఎక్కడ ఉందా? లేదా ఇక్కడ ఏమోలా కే రవి. ఇది కుల రవీంద్ర గారి స్థలం. ఇక్కడ ఓ 10-30 కోట్లతో కాంప్లెక్స్ కడుతున్నారని చెప్తున్నారు మార్కెట్లో, నాకు తెలియదు. ఆ డీజిల్ అమ్మే అతను వచ్చి రోజు కూలి డబ్బులు 2.5 లక్షలు ఎంత కడుతున్నాడు కూలీలకి అని చెప్తున్నారు. మెగా వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, సిమెంట్ అక్కడి నుంచి వస్తుందని చెప్తున్నారు, కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లోంచి. సరే ఏదో సత్యం ఎవడు అలవాట్లు ఆడి ఇది ఈ కాంప్లెక్స్కి ఇంతవరకు ప్లాన్ లేదు. ప్లాన్ రావాలంటే రోడ్డు వైడనింగ్ చేయాలి, అటు ఇటు. ఇదేమో సామాస్ కొట్టు సందు, ఇది కే రవి, ఇదేమో బెల్లంకోట్ల సందు, ఇది సామాస్ సందు. ఈ కార్నర్ ఇది. ఈ తిప్పలేంటే అంటే రోడ్డు వైడనింగ్ బందర్ వాళ్ళకి ఆయన కాంప్లెక్స్ కట్టుకుంటున్నాడు. కాంప్లెక్స్కి ప్లాన్ కావాలి, ప్లాన్తో పాటు బాండ్లు కావాలి. ఎందుకు? ఇర్రెగ్యులర్గా కడుతున్నాడు, అదనంగా ఫ్లోర్లు వేస్తున్నాడు, వాటికి బాండ్లు కావాలి. అంటే బందర్ కోసం త్యాగం చేశాననేటువంటి పత్తిత్తు కౌరులు చెప్పటానికి ఈయనకి ప్లాన్ కావాలి. అంటే కట్టేయగలడు ఆయన, లోన్ లేకుండా కూడా కట్టేయగలడు. అద్భుతమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మనందరం ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో, మనమే కాదు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎలక్షన్ అయిపోయాక ఓడిపోయాక వాళ్ళు మామూలు బీసుకుపోయే స్థితిలోనే అద్భుతంగా ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుందేమో అని చెప్పి వస్తుంది కదా. ప్లాన్ కావాలి. ప్లాన్ కావాలంటే మొత్తం ఆ బజార్లు ఈ బజార్లు కొట్టేయాలి మొత్తం.
చూడండి, బందర్ డెవలప్మెంట్ అంతా బెల్లంకొట్ల సందు సామాజ్ పక్క సందే, ఇంకెక్కడ లేదు. దీనిలో భాగవతం ఇంకా కూడా చెప్తాను. ఈ తంతు అంటే ఇక్కడుంటే ఇదొక్కటే వేస్తే ప్రజల మొహాన్ని ఊస్తారు. పచ్చిగా ఇది అసలు బరిదెగించేసాడరా సిగ్గు ఎగ్గు లేకుండా అని చెప్పి జనం తిట్టుకుంటారేమని, దీంతోపాటు 3 సంబాల సెంటర్ నుంచి బందరకోట దాకా కూడా కొడతానని చెప్పి అంటున్నాడు. కానీ మున్సిపల్ ఆఫీసులో మీ అంతరాత్మని రవి గారిని కూడా ప్రశ్నించుకోమంటున్నా, మున్సిపల్ కమిషనర్ని అందరినీ కూడా. నేను చెప్పేది వాస్తవం. ఓన్లీ బెల్లంకొట్ల సందుకి సామాజ్ పక్క సందుకి మాత్రం నోటీసులు రెడీ చేసేసారు. పొద్దున అడావుడుగా ఊళ్ళోకి వచ్చి మొత్తం మున్సిపాలిటీ వాళ్ళందరినీ మీటింగ్ పిలిచి పార్టీ ఆఫీసులో బృందావన్ థియేటర్ దగ్గర మొత్తం మున్సిపల్ అధికారులందరూ అక్కడే ఉన్నారు మధ్యాహ్నం దాకా. కూడు నీళ్లు కూడా లేవు. వాళ్ళందరికీ చెప్పాడు ఏంటంటే, అబ్బాయి ఇప్పుడు నోటీసులు ఇవ్వబాకండి, బెజవాడ రోడ్డు కూడా తయారు చేసి ఒక్కసారి ఇవ్వండి నోటీసులు, అప్పుడే కంగారు పడకండి, అలరైపోతాం, ఆగండి అని చెప్పాడు. జనం అమాయకులా, నిన్ను చదవరా, నీలాంటి వాడిని నాలాంటి వాళ్ళని ఎంతమంది చూశారు? ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు? నడకుండా నడిచినారు 1 కోటి రెట్లు నవ్వురా బాబు. ఆయన గోల ఆయన పడేవాడు తప్పితే ఎవడు రెండోవాడు పక్కోడి జోలికి వచ్చేవాడు కాదు. ఎవడి జోలికి ఈడ అసలు మొత్తం జనాన్ని కొట్టుకునే పరిస్థితిలో ఉన్నాడని చెప్పి. అంటే నీ స్వార్థం కోసం రవి గారు, మీ స్వార్థం కోసం, మీ బిల్డింగ్ ప్లాన్ రావటం కోసం, మీకు బాండ్లు రావటం కోసం మొత్తం ఆ సందు మొత్తం వైడనింగ్ చేయాలి. కింద టర్మ్లో వైడింగ్ చేయాలనిపించట్లా. దీంట్లో ఇక్కడతో ఆ తంతు ఆగల. అయ్యాక లాస్ట్లో కూడా చూపిస్తా ఆ తంతు ఏంటో. ఈ స్థలం ఏంటనుకుంటున్నారు అసలు? ఈ స్థలం మొత్తం, ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేటువంటి మొత్తం స్థలం 1000 గజాల్లో ఉంది. సుమారుగా 3000 గజాలు ఉంటుంది అనుకుంటున్నాను నేను. అండి 4000 గజాలా? 4000 గజాలు అని చెప్తున్నారు మా ఫ్రెండ్. 4000 గజాలు ఎట్లా వచ్చిందని చెప్పంటారా? దీంట్లో లంకిశెట్టి తాండవ కృష్ణ అని చెప్పినటువంటి ఒక చిన్న, అటు పేదోడు అంటాక లేదు, మధ్యతరగతోడు అంటాక లేదు, వాళ్ళు జీవనం కోసం చీరలో బట్టలు ఆ ఇంట్లో అమ్మి జీవనం ఒకప్పుడు గొప్పగా బతికారు వాళ్ళు. కానీ తర్వాత దెబ్బతిన్నారు. వాళ్ళ తండ్రికి కొడుక్కి తగు వస్తే ఆ తగు కొనకళ్ళ జగన్నాథరావు, బొల్లయ్య గారు, నేను, ఎందుకంటే అటు విక్రమశ్రీ అని చెప్పని, అది రామశ్రీ అని చెప్పని తెలుగుదేశం వాళ్ళందరికీ తెలుసు. ఆ రామశ్రీ గారు వాళ్ళ మాంగారు బామ్మర్ది, నేను చెప్పే తాండవ కృష్ణ ఆ రామశ్రీ గారు బామ్మర్ది. ఆ బొల్లయ్య వాళ్ళేమో అటు తరపున, నేనేమో తాండవ కృష్ణ తరపున అందరం కలిసి వెళ్ళి కూర్చున్నాం. ఓ పంచాయతీ మనకు తెలుసు కదా, మా బాబాయ్ దగ్గర ఎంతసేపు పడుతుందో పంచాయతీ. వెంటనే గబాలను అయిపోయింది అనుకోండి పంచాయతీ, ఒక సంవత్సరానికి అయిపోయాక ఆ పంచాయతీలో కూర్చున్నాక మేము ఒక పరిష్కారం చెప్పాం. తండ్రికి 60 పైసలు, కొడుక్కి 40 పైసలు వాటా అని చెప్పి. ఎక్కడ ఆస్తులుంటే అక్కడ ఓకే అన్నారు, బాగా చెప్పామన్నారు, అందరూ అయిపోయింది. సరే బాబాయ్ నీకు అప్పచెప్పేస్తున్నాను, ఇక నాకు సంబంధం లేదు, నేను రోజు నియోజకవర్గం చూసుకోవాలి కదా, ఇక వీటిలో నేను ఇన్నిసార్లు తిరగలేని చెప్పి అప్పచెప్పేశాను. ఒకరోజు జగన్నాథరావు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇప్పుడు కాదు ఈ మాట చెప్పేది, 2006 సంవత్సరంలో ఫోన్ చేసి, నానా నువ్వు తప్పుకున్నావు కదా, నా ఒక్కడి వల్ల ఈ తీర్పు అమలు చేయడం సాధ్యం కావట్లేదు, నాకు తోడుగా చేతి కింద ఒక మనిషిని వేసుకుంటాను. వేసుకో బాబాయ్ అని అంటే, ఎవరో కూడా నీకు చెప్పాలి కానీ ఎవరన్నా, కుల రవీంద్రని వేసుకుంటున్నాను అన్నాడు. కుల రవీంద్ర ఎందుకు బాబాయ్ అన్న? ఉంటానంటున్నాడు, నాకు కూడా చేతి కింద పనికి వస్తాడు, వేసుకుంటా పెద్ద మనిషి కింద, నువ్వు తప్పుకున్నావు కదా. తప్పుకోవడం ఏంటి బాబాయ్, చెప్పేశాం కదా మనం, జడ్జిమెంట్ అయిపోయింది కదా, ఇంకెందుకని చెప్పాం. కాదు వేసుకుంటాలే, నాకు పనికి వస్తాడు. అక్కడి నుంచి ఆస్తి కబ్జా చేసే వరకు పెద్ద మనిషిగా చేరి ఎన్ని సంకలు నాకారో వాళ్ళు, ఆ మొగుడు పెళ్ళాలు వాళ్ళు మొత్తం ఎన్ని బాధలు పడ్డారో వాళ్ళందరికీ తెలుసు. అయిపోయింది. వెనకాల జల్లూరు గోపి కుటుంబాన్ని, గోపి గారు సాక్ష్యం చెప్పడానికి వాళ్ళు లేడు, పైన ఆయన ఆత్మ ఉంది.
నీకు జెండా మోసాడు నా 2 ఎలక్షన్లో. నువ్వు 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు నీకు జెండా మోసాడు. 3 సార్లు 2 సార్లు అయితే పక్కాగా చేశాడు, 3ఓసారి నాకు డౌట్. ఆయన మరణించున్నాడు ఇవాళ. ఆయన ఆస్తి ఎట్లా లాక్కున్నాం తెలీదా మనం? వాళ్ళ ఇంట్లో తగాదాలన్నీ కూడా విజయవాడ గెస్ట్ హౌస్కి పిలిచి ఏ రకంగా చేసి వాళ్ళని ఎంత ఒత్తిడి చేసి ఆ స్థలం లాక్కున్నాం. ఈ కాంప్లెక్స్ కట్టినంత మాత్రాన, ఆకాశానికి మేఘాలకు వెళ్ళినంత మాత్రాన ఎంతమంది కన్నీళ్ళు, ఎంతమంది ఉసురు ఆ బిల్డింగ్ కింద ఉన్నాయి పునాదుల్లో. సరే ఉసురో బొసురో నువ్వు కట్టుకున్నావు, తప్పేం లేదు. కానీ ఇంతమంది ఉసురు పెడతాం ఏంటి మళ్ళీ అని చెప్తున్నాను. చేపల మార్కెట్ మూసేస్తారని చెప్తున్నారు. చేపల మార్కెట్ మూసేసి వేరే చోటకి తరలించి చేపల మార్కెట్లో కూడా ఒక ఎంట్రన్స్ పెడతారని చెప్తున్నారు. మార్కెట్లో, నేను చెప్పట్లా, బజార్లో చెప్తున్నారు. ఇది ఈ తొంత అయితే